తాను అభివృద్ధి యజ్ఞం చేస్తుంటే ఆ ఫలితాలు ప్రజలకు అందకుండా కొందరు రాక్షసుల్లా భగ్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుపడినా ప్రజలకు సంక్షేమ ఫలితాలు అందించడమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం ప్రజలు కులమతాలు చూడకుండా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి ఫలితాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. స్వర్ణకుప్పం ప్రాజెక్టులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 3041 మంది లబ్దిదారులకు కొత్తగా సామాజిక పింఛన్లు, 1387 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందించారు. అనంతరం తుమ్మిసలో నిర్వహించిన ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్దుతామన్నారు. 3890 కోట్ల రూపాయలతో హంద్రినీవా పనులు పూర్తి చేసి కుప్పానికి ఈ ఏడాదే నీళ్లు తెస్తామన్నారు. అభివృద్ధి చేసేవారికే సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ఉంటుందని, అప్పు చేసి సంక్షేమం చేస్తామనటం ఏం పాలనని ప్రశ్నించారు. చివరి వ్యక్తి వరకు ఇంటి పైన కరెంటు సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే వరకు నేను మీ వెంటాడుతా, మిమ్మల్ని ముందుకు తీసుకుపోతా. గడచిన 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. మామూలు కాదు. ఎన్ని కష్టాలున్నా అది నేను దిగమింగి నా ప్రజలు కష్టపడకూడదనే ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నాను. వైసీపీ హయాంతో పోలిస్తే డబుల్ సంక్షేమం ఇస్తున్నామన్న సీఎం ఏది మంచి ప్రభుత్వమో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. భారతదేశంలోని సవాలు విసురుతున్నా, ఎవరైనా సరే 4000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి 100 ఇస్తారని చెప్పా. నిన్న మొన్న మాట్లాడే నాయకులను అడుగుతున్నా, మీరు చెప్పారు, ఫోటోలు దిగారు, ఇచ్చారా అని అడుగుతున్నా. వాళ్ళు ఇచ్చిన దానికంటే అన్ని విషయాల్లో డబల్ సంక్షేమాన్ని ఇచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. కుప్పం ఎయిర్పోర్ట్ వల్ల కొంతమంది ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి వీలైనంత వరకు మెరుగైన ప్యాకేజ్ ఇస్తాం. భవిష్యత్తులో మీకు అండగా ఉంటాను. కాదు ప్రాజెక్టే రాకూడదంటే మన ప్రాంతానికి నష్టం. మన ప్రాంతంలో అభివృద్ధి నిరోధకులుగా మిగిలిపోతాం. నాయకుడంటే ఆదర్శంగా ఉండాలని, కానీ నేటి రాజకీయాలు నేరగాళ్లమయం అయ్యాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు రాజకీయాలు నేరస్తుల మయమైపోయినాయి. ఎంత ప్రమాదం అంటే, బాబాయిని చంపి బాబాయి కూతురు దగ్గరని మా అన్న మంచోడని చెప్పించి మళ్ళీ అర్థం చేసుకొని తిరగబడితే ఇప్పుడు వాళ్ళనే వేధించే రాజకీయాలు చూశాం. కారు కింద మనిషి పడిపోతే, వాడ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్ల మారిగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే, సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యని పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పించే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ధర్మాన్ని కాపాడుతాం, అభివృద్ధిని ఒక యజ్ఞమారుగా చేస్తాను. నేను యజ్ఞమారుగా చేస్తా ఉంటే రాక్షసుల మారిగా వచ్చి మీకు ఆ ఫలితాలు రాకుండా భగ్నం చేయాలంటే దాన్ని కాపాడే బాధ్యత నా పైనుంది. నేను చేసేది అభివృద్ధి యజ్ఞం, సంక్షేమ యజ్ఞం. ఈ ఫలితాలు మీకు అందజేస్తాను.